నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మూవీ మ్యూజిక్ విషయానికి కూడా వచ్చేద్దాం. సురేష్ బొబ్బిలి గారు, సో మీరు ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మ్యూజిక్ అది సంథింగ్ డిఫరెంట్ చాలా సూపర్గా ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. మీరు ఇది కొంచెం ఎక్కువ హైప్ ఇస్తున్నట్టు అనిపించట్లేదా? హైప్ అంటే మరి మూవీకి ప్లస్ పాయింట్ చూసుకుంటే యాక్టింగ్ ఒకటి అండి అందరిది, తర్వాత మ్యూజిక్ అండి. ఓకే, సో యాక్టింగ్ గురించి ఇంకా మా యాక్టింగ్ గురించి మేము చెప్పుకుంటాం అని నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. మ్యూజిక్ అసలు మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఆయన ఏదో పెద్ద మూవీకి ఇచ్చినట్టు ఇచ్చారు ఆయన ఇప్పుడు దాకా చేసిన మూవీస్ లో మాదే బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. విరాట పర్వం ఆ లెవెల్లో ఇచ్చారు మూవీ, చాలా బాగుంది. బొబ్బిలి గారికి థ్యాంక్స్ సరిపోదు ఆయన సరిపోదు. అంటే జనాలను ఏడిపియడము, ఆర్టిస్ట్ నటించడం దానికంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్గా పడితేనే వాళ్ళు ఆ ఎమోషన్ దగ్గరగా తీసుకుంటారు. సినిమాలో 2.5 గంటల సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంటాయి. 2 గంటల 20 నిమిషాలు కొత్త వాళ్ళని బేసిక్ అట్లా చూడరు కదా, అలా ఉండిపోతున్నారంటే మ్యూజిక్ తో కట్టిపడేసాడు, పిండేశాడు. సో థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సరిపోదు. కానీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన చాలా డేస్ నుంచి కూడా ఒక ప్రాపర్ ఇలాంటి మూవీ కోసం వెయిట్ చేస్తున్నానని కూడా చెప్పారు. సో దానికి తగ్గట్టే ఇక్కడ ఆయన కూడా అండి కథను బాగా నమ్మారండి. స్టార్టింగ్ నుంచి ఆయన కథ బాగా నచ్చే ఆయన ఒప్పుకున్నారు ప్రాజెక్ట్. ఓకే, ఆయన ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం తెలుసు ఆయన మూవీ. మన తిరుపతి 6 years బ్యాక్ నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ తెలుసు. అన్న నేను ఇద్దరం రావాలని ఒక సినిమా స్టార్టింగ్ కు ముందు 2 సంవత్సరాల ముందే కథ చెప్పిన నేను. అతను కూడా నన్ను కొంతమంది ప్రొడ్యూసర్ల దగ్గర పంపించాడు, సురేష్ అన్న. కానీ కొంచెం వర్కౌట్ అవ్వలేదు, బట్ చేస్తే ఇదే చేయాలి అనుకున్నాం మేము. సో అట్లా కథ మొత్తం తెలుసు కాబట్టి ముందే ట్యూన్లు ఇక్కడే బ్యాక్గ్రౌండ్స్. కొన్నిసార్లు మేము షూట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడు. కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, చిన్నమ్మవి కానీ అమ్మవి కానీ, అన్న కరెక్ట్గా తీయాలి అవి మీరు, ఓకేనా? అవి నాకు ఒకసారి మేకింగ్ అయిపోయిన తర్వాత ఎవరినన్నా అట్లా మామూలుగా కెమెరాలో రికార్డ్ చేసి నాకు పంపిమను, ఏదన్నా ఒక షార్ట్ మిస్ అయితే నేను చెప్తా అని. ఓకే, సో అంతా అంటే ఇక ఓన్ గా తీసుకున్నాడు. కొన్ని హెల్ప్ చేశారు అలాగా, కొన్ని పంపమని వీడియోస్ చూసి ఓకే బాగుంది ఇంకా ఆయన చేయొచ్చు అని ఏమైనా ఉంటే చెప్పేవారు ఆయన. ఓకే, కానీ ఇట్లా రెస్పాండ్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇట్లా ఓన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారండి. ఆయన చాలా గ్రౌండెడ్ పర్సన్ అండి యాక్చువల్లీ సురేష్ అన్న. ఎట్లా అంటే ఇక నన్ను అయితే ఇప్పుడు సొంత తమ్ముళ్ళలాగానే, ఇక చాలా గ్రౌండ్, పెద్దగా ఆలోచనలు అట్లా ఉండవు. సినిమా అంతే, సినిమా సీన్ ని బట్టి మ్యూజిక్ వచ్చేస్తుంది. మళ్ళీ ప్రిపరేషన్ చేయడు, ఎక్కువ హడావిడి ఉండదు. ఒక్కసారి 2 సార్లు సీన్ చూసాడంటే హమ్మింగ్ పాడేసి కథం పంపించేస్తాడు, అంతే నోట్స్ ఇచ్చేస్తాడు టక్కన. ఈ మూవీకి మీకు వచ్చిన ద ఫేక్ కాంప్లిమెంట్ ఏంటి? ఫేక్ కావాలి. ఫేక్ కాంప్లిమెంట్ అంటే నాకు ఇప్పుడు దాకా రాలేదు. ఫేక్ కాంప్లిమెంట్ నేను రాలేదు. ఈ మూవీ రిలీజ్ నేను నమ్ముతున్నాను, మరి వాళ్ళు చెప్తాను నమ్ముతున్నాను. నేను అన్ని వాళ్ళు చెప్పిందని పాజిటివ్ గా తీసుకుంటున్నాను. ఓకే, ఫేక్ గా అయితే మరి నాకు ఎవరు చెప్పలేదు, అంతా పాజిటివ్ గానే వెళ్తుంది. ఓకే, రైట్. అనుకున్న రియాక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంటే మేము ఏమైతే వాళ్ళు కనెక్ట్ అవ్వాలనుకున్నామో కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోతే ఇంక మరి మూవీ కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. అసలు 1 వీక్ నుంచి ఇద్దరికి నిద్ర లేవు అనుకుంటా. కంప్లీట్ మూవీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలి అంటే రీచ్ అయ్యేలా చేయాలని చెప్పేసి. అంటే మూవీ స్టార్టింగ్ అప్పుడు చాలా మంది ఉంటారు మన వెనకాల. ఇంకా కొంచెం మాకు కూడా బ్రేక్ అయింది, మధ్యలో హడ్లింగ్స్ రావడం వల్ల బ్రేక్ అయింది కదా, కొంచెం టీమ్ మెంబర్స్ కూడా అందరూ డిస్పాచ్ అయిపోయారు. చివరికి మేము 3 మిగిలినాం, నేను, ప్రొడ్యూసర్, హీరో. ఓకే, డే అండ్ నైట్ ఒక 1 వీక్ క్యూబ్ లో మేము ముగ్గురం అన్నింటిలో ఉంటాం. ట్రైలర్ వర్క్ కూడా 2 days నిద్ర అసలే లేదు. మంచి ఫీల్ కదండి అదంతా, అంత తిరగడం అంతా మంచి ఏర్పడుతుందేమో కానీ మేమైతే హ్యాపీగానే ఉన్నాం. థియేటర్లో వేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ, సో ఆ థియేటర్ ఓనర్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? థియేటర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా డిస్ట్రిబ్యూటర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయంట థియేటర్ వాళ్ళ నుంచి, ఏమన్నా కొంచెం షోస్ ఏమన్నా పెంచుకుంటారా అని చెప్పేసి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు డిస్ట్రిబ్యూటర్ గారు దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు మళ్ళీ ఇంకొక 12 స్క్రీన్స్ పెంచారు. ఓకే, సో చూడాలి ఇంకా ముందు. ఓకే, యాక్చువల్గా ప్రమోషన్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలా పెద్ద హీరోయిన్స్, పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్న వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మూవీని ఓన్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే సందర్భాలు చూస్తాం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైనా పోస్టర్ ఒకటి, అంటే సాంగ్ పోస్టర్ రిలీజ్ అవ్వాలనుకోండి ఫర్ సపోజ్, సినిమా అన్న తర్వాత హీరోయిన్ మీదనే మొత్తం ఉండదు కదా, హీరోయిన్ మీద పాటలు ఉండవు కదా, వాళ్ళ సాంగ్స్, వాళ్ళ సీన్స్, వాళ్ళ పోస్టర్ ఉంటేనే పోస్ట్ పెడతారు వాళ్ళు. సినిమాని అసలు ఇంకా పట్టించుకోరు అనమాట. మనం ఫోన్ చేసి అడుక్కోవాలి. నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉన్నాయి, మెసేజ్లు. నేను మెసేజ్ పెట్టేవాడిని, కొంచెం పోస్ట్ చేయవా అని. అంటే బతిమలు ఆడుకోవడం. నేనే అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ ఫేస్ల మీద ఇంత ఖర్చు పెట్టాడు,
వాళ్ళ వల్ల రిటర్న్స్ ఏమన్నా ఉంటాయా అండి? వాళ్ళ మీద బిజినెస్ లేదు కదా, అయినా నమ్మి పెట్టి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా ప్రొడక్షన్ హౌస్కు, అంటే నా మీద ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించాలి, ఇంకేదైనా ఉంటే మేనేజర్లకు చెప్పుకొని ఇంకేదైనా చేసుకోవాలి. ప్రొడ్యూసర్ని ఒక ప్రొడక్షన్ హౌస్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. సో మా ప్రొడ్యూసర్ లిటరల్లీ చాలా బాధపడుతున్నాడు హీరోయిన్ విషయంలో. సో అతనికి ఇక వదిలేశాడు, ఇంకేం చేస్తాం, సినిమా రిలీజ్ అయిపోయింది. అంటే మాకు వచ్చే టాక్ మాకు వస్తుంది, బట్ వాళ్ళు కూడా ఇంకొంచెం యాడిన్ అయితే బాగుంటుండే అనిపించింది మాకు. ఒక టీమ్ గా మనం ఉన్నప్పుడు చేసేటప్పుడు ఇక్కడ ప్రమోషన్స్ విషయంలో కూడా టీమ్ గా మనం ముందుకెళ్తూ ఉంటే బాగుండేది. అవినాష్ బ్రో, మరి దీని గురించి అయితే మీరేమంటారు? అసలు మేబీ వస్తే బాగుండేదండి ఈ ప్రమోషన్ లో వస్తే బాగుండేది కొంచెం, ఎందుకంటే వాళ్ళకి బాగా ప్లస్ అవుతుంది వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇలాంటి మంచి ఇంత డెప్త్ అయిన స్టోరీలు రావు అంత ఈజీగా. సో వాళ్ళు ఛాన్స్ యూజ్ చేసుకుని ఇంకా ప్రమోట్ చేసుకుంటే వాళ్ళకే బాగుంటుంది, ఇంకా మంచి మూవీస్ వస్తాయి, వస్తే బాగుండేదేమో మేబీ. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను ఏంటంటే ఈ మూవీ విషయంలో మీరు ఫేస్ చేసిన హడిల్స్ అని. ఐ థింక్ ఇది కూడా ఒక పెద్ద హడిల్ అనుకుంటా. చాలా హడిల్ అండి. అసలు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం మేము, ప్రెస్ వాళ్ళందరికీ హీరోయిన్స్ ఉండాలి కదండి, గ్లామర్ అనేది ఉండాలి స్టేజ్ పైన, అందరికీ చెప్పేసుకున్నాం మేము, ఇద్దరు హీరోయిన్లు వస్తున్నారు, హీరో వస్తున్నారు అని చెప్పేసి. నేను అప్పటికే ట్రైలర్ దాంట్లో 2 రోజులు నిద్ర లేదు, ఇది ఒక టెన్షన్. నైట్ కూడా నేను ఇద్దరితో మాట్లాడినా, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వరు. సో ఇది ఇంకెక్కువ అయిపోయింది నాకు టార్చర్, ఎందుకంటే ప్రొడ్యూసర్ని నా కళ్ళ ముందు చూసి నేను ఉండలేకపోతున్నా అసలు. అంటే నేను పెట్టుకున్న ఆర్టిస్టులు వీళ్ళందరూ, నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు నేను ప్రొడ్యూసర్కి ఇవ్వలేకపోతున్నాను ఈరోజు ప్రమోషన్కి. అతన్ని చూస్తే నాకు అతని కళ్ళ ముందు ఉండలేకపోతున్నా నేను. ఇది ఒక టార్చర్ అయిపోయింది నాకు, ఇది పెద్ద టార్చర్ అండి నాకు హీరోయిన్లది. మూవీ రిలీజ్ చేయాలంటే పడే బాధలు అన్నీ ఇన్ని ఉండవు, ఎన్నో బాధలు పడితేనే థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంటే అది మాత్రం హ్యాపీ అనిపించింది. కానీ ఇవన్నీ మధ్యలో కొంచెం ఇచ్చింగ్ 18th జరిగింది, ప్రేక్షకులు మా సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మాకు ఆ హ్యాపీనెస్ ఇప్పుడు పెరిగింది. ఓకే, అంతే. ఏంటి బ్రో నెక్స్ట్ ఏంటి మరి అవినాష్ గారు? నెక్స్ట్ ఒక స్టోరీ అయితే ఉందండి, అది మరి అనుకుంటున్నాం, చూస్తున్నాం, ఇంకా డిస్కస్ చేయాలి దానిపైన బాగా. మరి అట్లయితే సాఫ్ట్వేర్ జాబ్కి రెసిగ్నేషన్ ఇచ్చారా? అదే ఇంకా చూడాలి, నో క్లారిటీ ఆన్ దట్. చూడాలి, అది కొంచెం ఓకే అవుతే ప్రాజెక్ట్ మేబీ చూడాలండి. మరి తిరుపతి గారు ఏంటి మరి మీ సంగతి? ఉందండి, నెక్స్ట్ ఉంది, ఈసారి కొంచెం భారీగా ఉంటుంది, కుదిరితే మళ్ళీ మేమే అనుకుంటున్నాం ఈసారి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అంటారా? జగన్ సత్యం సక్సెస్ అవుతుంది కాబట్టి కాంబినేషన్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి, కొంచెం ఇంకా మంచి సబ్జెక్ట్. సేమ్ హీరోయిన్సేనా? వాళ్ళని పెట్టుకుంటే అడక తినాలి మేము. ఓకే, నాకు అట్లా జరగాలని రాసి పెట్టుందండి, జరుగుతుంది, ఫేస్ చేసిన, నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకే, మరి ఈసారి తెలుగు అమ్మాయిల అసలు ఆడిషన్ వద్దంటారు? నో అట్లానే తెలుగు అమ్మాయిని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా. నా సినిమాలో అందరూ నిండుగా ఒక కృష్ణవంశీ, అదే టాక్, కృష్ణవంశీ సినిమాలో ఉన్నట్టున్నారు అందరూ అట్లా నిండుగా అని చెప్పేసి, నేను తెలుగు అమ్మాయిని ఎప్పుడు కూడా నేను పట్టుకొని పోతా. కానీ ఈ విషయంలో మాత్రం క్రెడిట్ ఇంకొకరికి కూడా ఇవ్వాలండి, ఏంటంటే సినిమాటోగ్రఫర్ అది చూపించిన విధానం కానీ ఆ పల్లెటూరు ఏంటంటే, పల్లెటూరు అనేటప్పటికీ అందరి మైండ్లలో ఒక వేరే వచ్చేస్తూ ఉంటుంది, తెలంగాణ పల్లెటూర్స్ అనేటప్పటికి. అది కూడా మీరు ఆ పల్లెటూరుని కూడా చాలా అందంగా చూపించడము, వాళ్ళ మనసులో ఉండిపోయేలాగా ముద్ర అనేది వేశారు. లైటింగ్ కానీ అంతా కానీ ఎక్కడ ఫస్ట్ మూవీ ఎవరికి చూపించినా ఎవరు అడుగుతున్నారు డిఓపి ఎవరు అని, చాలా హైలైట్. అది కూడా మ్యూజిక్ తో పాటు ఇది కూడా హైలైట్. అదే మాకు ట్రావెల్ ఉంది, కథ మీద తనకు కూడా ట్రావెల్ ఉంది. సో మేము ఫస్ట్ డే 1 నుంచి అనుకున్నాం, సినిమా తీస్తే బొమ్మ పడితే అసలు మాట్లాడుకోవాలి అందరూ అని. అదే బాగా అంటే బాగా సపోర్ట్ చేసిండు తను కూడా. చాలా మంచి విజువల్స్, అసలు ఇలాంటి సినిమాకి విజువల్స్ చాలా ప్లేస్ పాయింట్ అయినాయి. సోయబ్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పొద్దులే అందరికి. సో సోయబ్ కూడా చాలా థ్యాంక్స్, తను కూడా మంచి పేరు వస్తుంది, సినిమాలు కూడా రావాలి అతనికి, వస్తాయి. ఇప్పుడు సినిమా కోసం కష్టపడిన విధానం అనేది కానీ అసలు ఎంత న్యాచురల్గా అంటే, మీ మీద పడిన నిందను మోస్తూ ఆ పల్లెటూరు వాళ్ళందరూ కూడా ఏది పడితే అది తీసుకొని కొడుతూ ఉన్న సందర్భం కానీ మొత్తం చెప్పేసిన. అదే మూవీ స్క్రిప్ట్ అదండి, ఒక అతను సత్యం అనే అతని పైన ఇలా పడతా ఉంటే అతను బయటకు ఎలా వస్తాడు, అసలు ఏమవుతుంది స్టోరీ అనేది కథ. సో నేనైతే యాక్టింగ్ పరంగా చాలా ఎంజాయ్ చేశాను, గ్రేట్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను. అన్ని టఫ్ పార్ట్స్ అని నేను కవర్ చేస్తాను, కష్టమైన పార్ట్స్ కదండి అన్ని. సో నాకు అన్ని చేపించేశారు, మంచి ఎక్స్పీరియన్స్, నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మంచి ఫైట్ కూడా పెట్టించేశారు, క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంటుంది, వర్షంలో రైట్ రెయిన్ ఫైట్. అంటే అది కూడా కమర్షియల్ అట్లా కాకుండా మంచి కథలోనే ఏమిడింది ఆ ఫైట్ కూడా. బాగా చాలా హార్డ్ వర్క్ చేసామండి ఆ ఫైట్ కి. నైట్
7:30కి స్టార్ట్ అయింది షూట్, మార్నింగ్ 6:30 దాకా అయింది. 2 days అట్లా 2 days అట్లా విత్ రెయిన్. విత్ రెయిన్. అసలు అక్కడంతా మట్టి అంతా చాలా అందరూ హార్డ్ వర్క్ చేశారు దానికోసం. ఓకే, సూపర్. ఫైట్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. తనకైతే కంగ్రాచులేషన్స్ బ్రో. Thank you so much అన్న. దారిలో వచ్చే అన్నీ నడుస్తూనే ఉంటాయి, అవును. కానీ ఈసారి ఇంకా పెద్ద మూవీతో మీ ఇద్దరు రావాలని, మళ్ళీ ఇలాగే మనం కూర్చోవాలని. ఇంటర్వ్యూ అయిపోయినట్టు లేదు నాకు, ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. so much. థ్యాంక్ యూ.